కామారెడ్డి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బరిలోకి దించడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్వే నిర్వహిస్తోంది. 1-2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కామారెడ్డి అసెంబ్లీ బరిలో సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బరిలో దించడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ సర్వే నిర్వహిస్తుంది. 1-2 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, కామారెడ్డి నుంచి ఇటు రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని ఓడగొట్టబడిన లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. దాంట్లో భాగంగానే ఇటు కొడంగల్ నుంచి ఇప్పటికే అభ్యర్థి అయినటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా కామారెడ్డిలో పోటీ చేయాలని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. హైకమాండ్ కూడా ఇప్పటికే అనేక సార్లు సర్వేలు జరిపింది. ఆ సర్వేలో భాగంగా ఇప్పటికే కామారెడ్డి నుంచి కూడా గతంలో పోటీ చేసినటువంటి పిఎస్సి చైర్మన్ షబ్బీర్ అలీ కూడా ఇప్పటికే బరిలో నిలుస్తానన్నాడు. ఖచ్చితంగా కామారెడ్డి నుంచి గెలుపు తథ్యమని చెప్తున్నప్పటికీ అక్కడ ఈక్వేషన్స్ చూసుకున్నట్లయితే సర్వేలు అనేక మార్లు జరిపారు. ఆ సర్వేల్లో కూడా పిసిసి రేవంత్ రెడ్డి అయితే గట్టి పోటీ ఇస్తాడు, ఒకవేళ షబ్బీర్ అలీ అయితే గట్టి పోటీ ఇస్తాడు, రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా గెలుస్తారు అనేది మాత్రం సర్వేలో తేలింది అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. దాంట్లో భాగంగానే అనూహ్యంగా కూడా ఈ రోజు సెంట్రల్ కమిటీ మీటింగ్ కూడా ఉంది ఏఐసిసి ఆఫీస్ లో. తెలంగాణకు సంబంధించి ఒక లిస్టు కూడా ఇప్పటికే 55 మందితో కూడిన ఒక లిస్టు కూడా వచ్చినప్పటికీ ఇంకా 64 మందికి సంబంధించిన లిస్టు రావాల్సి ఉంది. దాంట్లో పొత్తులకు సంబంధించి కూడా కొంత ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో కూడా ఈ రోజు రాత్రికి లేదంటే రేపు మాత్రం లిస్ట్ మాత్రం వచ్చే అవకాశం ఉంది 64 మందికి సంబంధించి. దాంట్లో భాగంగానే చివరి నిమిషంలో మాత్రం అనూహ్యంగా షబ్బీర్ అలీ తప్పించి పిసిసి రేవంత్ రెడ్డికి మాత్రం కామారెడ్డి టికెట్ ఇవ్వాలని మాత్రం అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. మొత్తానికి షబ్బీర్ అలీ, ఒకవేళ షబ్బీర్ అలీని మాత్రం తప్పిస్తే అతను అవసరమైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేకపోతే వచ్చే ప్రభుత్వంలో మాత్రం ఖచ్చితంగా ఒక సంస్థ స్థానం కల్పిస్తామని కూడా హైకమాండ్ ఇప్పటికే ఒక హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది షబ్బీర్ అలీకి. దాంట్లో భాగంగానే పిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇటు కామారెడ్డిలో కూడా పోటీ చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఇప్పటికే తన అభ్యర్థిత్వం ఖరారైంది ఫస్ట్ లిస్ట్ లోనే పిసి చీఫ్ రేవంత్ రెడ్డికి. అయితే కామారెడ్డిలో కూడా ఇటీవల చేసినటువంటి సర్వేలో మాత్రం అనూహ్యంగా రేవంత్ రెడ్డి బరిలోకి దించితేనే బాగుంటుంది అనేది మాత్రం హైకమాండ్ భావిస్తుంది. ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ని ఓడిస్తే కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుంది అనేసి మాత్రం ఆశపడుతుంది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భాగంగానే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్ మీద నిలబడతాను, ఖచ్చితంగా గెలుస్తానని పదే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కామారెడ్డి నుంచి అదేవిధంగా ఇప్పటికే టికెట్ ఖరారైన కొడంగల్ నుంచి 2 చోట్ల నుంచి కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేసే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి అభ్యర్థిత్వం ఖరారైనప్పటికీ ఇప్పుడు కామారెడ్డి ఇటు కొడంగల్ 2 చోట్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటారా రేవంత్ రెడ్డి? దాని మీదనే ఇన్ని రోజులు కూడా మలగులాలు పడ్డారు. ఖచ్చితంగా కొడంగల్లోనే పోటీ చేస్తా అని మొదట చెప్పినప్పటికీ పిసిసి చీఫ్ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించారు అధిష్టానం కూడా. కానీ ఇటీవల అధిష్టానం చేసినటువంటి సర్వేలో మాత్రం కొంత షబ్బీర్ అలీ మాత్రం వెనుకబడ్డట్టు తెలుస్తుంది సీఎం కేసీఆర్ మీద గెలవడం కోసం. ఖచ్చితంగా అక్కడ సర్వే చేసిన నేపథ్యంలో కూడా ఓటర్లంతా కూడా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే గెలిపిస్తాము అనేది ఆ అధిష్టానం చేసిన సర్వేలో తేలిందనేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే షబ్బీర్ అలీని తప్పించి రేవంత్ రెడ్డిని కూడా కామారెడ్డి నుంచి పోటీ చేయాలనేది మాత్రం చెప్తా ఉన్నారు. గత కొద్దిసేపటి క్రితమే రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది, కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తా అనేసి. మొత్తానికి ఒకవేళ అదే నిజమైతే మాత్రం ఈ రోజు రాత్రికి లేదా రేపు మాత్రం ఒక లిస్టు మాత్రం రాబోతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇప్పటికే కమ్యూనిస్ట్ పార్టీలు అదేవిధంగా తెలంగాణ జనసమితి కోదండరాం పార్టీకి సంబంధించి మాత్రం కొంత పొత్తుల విషయంలో మాత్రం టికెట్ ఆలస్యమైంది. ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం 119 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే అభ్యర్థుల్ని ఫైనల్ చేసిన పరిస్థితి ఉంది. అయినా కానీ కేవలం ఇంకా నెల రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎలక్షన్లు ఇప్పటికీ అభ్యర్థులు ఖరారు కాని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. దీంట్లో భాగంగానే త్వరగా అభ్యర్థులను ప్రకటిస్తే ఖచ్చితంగా వాళ్ళు
ప్రచారం చేసుకుంటారనేసి మాత్రం తొందర పెడతా ఉంది తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ. దీన్ని హైకమాండ్ కు పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే రీసెంట్ గా 3 రోజుల పాటు రాహుల్ గాంధీ బస్ యాత్ర చేసిన పరిస్థితి ఉంది తెలంగాణలో. అందుకే కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు లిస్టు విషయంలో కూడా. అదే విధంగా కమ్యూనిస్టులకు ఏ స్థానాలు ఇవ్వాలి అనే విషయంలో కూడా కొంత ఆలస్యమైన మాట మాత్రం వాస్తవం. దాంట్లో భాగంగానే మొత్తానికి నిన్నటితో బస్ యాత్ర కంప్లీట్ అయిన నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వీళ్ళంతా కూడా ఈ రోజు సాయంత్రం జరిగే స్కూటినీ మీటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారు. ఆ మీటింగ్ లో మాత్రం ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు రాత్రికి లేదంటే రేపు మాత్రం ఒక అందరికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ మాత్రం రాబోతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం కామారెడ్డి కూడా అదనపుగా మరోసారి ఇటు కొడంగల్ నుంచే కాకుండా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో అతని పేరు కూడా ఖరారయ్యే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.